హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీరు తమ్మునేళ్ళలో చూసినట్టుగా తలుపులంలా వెళ్తున్నాం అండి. మిగతా విషయాలు దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం అండి. బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈ వీడియో ఏంటంటే అన్నవరం దగ్గర నుంచి నేను షూట్ చేస్తున్నాను అన్నమాట. అన్నవరం దాటిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. అన్నవరం దాటిన తర్వాత దగ్గర నుంచి తలుపులంలో అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకినాడ జిల్లాలో తునికి దగ్గరలో ఉందండి. తుని దగ్గర లోవా ఆర్చ్ అనేసి ఉంటుంది అనమాట. లోవా జంక్షన్ అంటారు. ఆ లోవా ఆర్చ్ కింద నుంచి మనం ఒక 4 to 5 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళవలసి ఉంటుందండి. వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే లోవా ఆర్చ్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని ఆర్చ్ కింద నుంచి వెళ్ళాలండి. అదే రాజమండ్రి వైపు నుంచి వచ్చేవాళ్ళు ఆర్చ్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని ఆర్చ్ కింద నుంచి వెళ్ళవలసి ఉంటుందండి. ఈ లోవా జంక్షన్ అన్నది ఏంటంటే నేషనల్ హైవే 16లో ఉంది. తలుపులమ్మ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకి, తర్వాత ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి చాలా ఇష్టమైన దైవం అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే అన్నవరం దాటాం అనమాట. టువర్డ్స్ తుని వెళ్తున్నాం అండి. రూట్ అయితే చాలా బాగుంటుందండి. నేషనల్ హైవే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఆర్చ్ దగ్గర నుంచి 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలని చెప్పాను కదా, అది కొంచెం చిన్న చిన్న విలేజ్ల నుంచి వెళ్తుందండి. మనం ఇప్పుడు తేటగుంట విలేజ్ని క్రాస్ చేస్తున్నాం అండి. మార్నింగ్ నేను బయలుదేరినప్పటికీ వెదర్ చాలా దారుణంగా ఉందండి. మబ్బులతో ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం, అప్పుడు చినుకులు కూడా పడ్డాయండి. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వస్తుంది అనమాట. అన్నవరం నుంచి తునికెళ్ళి దారిలో NH16 ఏంటంటే కొండల మధ్య నుంచి వెళ్తుంటుందండి. రూట్ చూడడానికి బాగా సీనింగ్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు అంతా కొండల మధ్య నుంచి ట్రావెల్ చేస్తాం అనమాట. చాలా బాగుంటుందండి చూడడానికి. ఈ కొండలన్నీ బ్యూటిఫుల్ ఈస్టర్న్ ఘాట్స్ అండి. ఫ్రెండ్స్, మనం లోవా ఆర్చ్ అని చెప్పాను కదా, ఆ జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం ఆర్చ్ కింద నుంచి వెళ్తాం అనమాట. చూశారు కదా, తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారం, దేవాదాయ శాఖ లోవా. ఇక్కడ నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ మనం ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ షాపులన్నీ చూశారు కదా, ఇవి ఏంటంటే మనకి పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అంటే ఇప్పుడు కొంతమంది అమ్మవారికి మొక్కులు అవి మొక్కుతారు కదండి, కోళ్ళు అవి కొయ్యాలనేసి, బలి ఇవ్వాలనేసి. కోళ్ళు ఇటువంటివన్నీ దొరుకుతాయండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. రైస్ దగ్గర నుంచి మసాలా సామాన్లు, కూరగాయలు అన్నీ దొరుకుతాయండి ఈ సెంటర్లో. ఎవరైనా ఇలా వచ్చే వాళ్ళు ఈ సెంటర్లో సామాన్లు కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చండి. తలుపులమ్మ లోవా 2 కొండల మధ్యన లోయలో అమ్మవారు వెలిసారండి. దీన్ని మొదట తలుపులమ్మ లోయగా పిలిచేవారు అనమాట. ఆ లోయ అన్నది కాలక్రమేణా లోవగా మారిపోయిందండి. తలుపులమ్మ టెంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. 6 తర్వాత ఇక్కడ ఎవరు ఉండరండి టెంపుల్ దగ్గర. ఈవెన్ అర్చకులు కూడా 6 తర్వాత ఉండరు అనమాట, వెళ్ళిపోతారండి. అంటే 6 తర్వాత ఏంటంటే
అమ్మవారు సంచరిస్తుంటారు అనేసి ఒక చెప్తుంటారండి. అమ్మవారు సంచరిస్తుంటారని చెప్పడానికి కొంచెం కొన్ని ఇన్స్టెన్సెస్ కూడా చెప్తుంటారండి ఇక్కడ. తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ 300 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయండి. తలుపులమ్మ అమ్మవారిని ఈ ప్రాంతంలో చాలా మహిమగల అమ్మవారుగా అందరూ భావిస్తారండి. ఈ అమ్మవారిని ఏది కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్తుంటారు. తలుపులమ్మ అంటే తలపులు అంటే కోరికలు తీర్చే అమ్మవారుగా చెప్తారండి. పూర్వం అగస్త్య ముని ఇక్కడ సంచరిస్తున్నప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి వాటర్ దొరకలేదటండి. అప్పుడు జగన్మాతని నీళ్లు పంపమని అడగగా, ఇక్కడ 2 కొండలు ఉంటాయని చెప్పాను కదండి, ఒక కొండలోంచి దారగా వాటర్ రావడం మొదలైందటండి. దాన్ని దారకొండగా పిలుస్తారనమాట. ఇంకొక కొండ ఏంటంటే తీగ కొండ అండి. ఆ కొండ మీదంతా తీగల్లాగా చెట్లు అల్లుకుని ఉంటాయి అన్నమాట. దాన్ని తీగ కొండ అంటారు. ఈ 2 కొండల మధ్యన లోయలో అమ్మవారి టెంపుల్ వెలిసిందండి. మనకి ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో కొంతమంది ఆడవారు ఏంటంటే మన కార్లు అవి ఆపుతుంటారండి, వెహికల్స్ అవి ఆపుతుంటారు. వాళ్ళు ఏంటంటే వంట చేస్తారండి. చూడండి, ఒక ఆవిడ వెళ్తుంది కదా, వీళ్ళు అందరూ ఏంటంటే అక్కడ వంట చేయడానికి ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నైవేద్యం పెట్టుకోవడం, తర్వాత జంతు బళ్ళు కానీ కోళ్ళు బళ్ళు కానీ అలాగ ఇస్తారు కదండి, అవి వంట చేసి వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర అన్ని సామాన్లు ఉంటాయండి, వంట సామాన్లు అన్నీ దొరుకుతాయి. మీరు చూడొచ్చు, ఈ ఆర్చ్ వస్తుంది కదా, దీన్ని టోల్ ఆర్చ్ అంటారండి. ఈ ఆర్చ్ దగ్గర ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు కదండి, వీళ్ళు అనమాట వంటకి అనమాట. వీళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ఆపి అడుగుతుంటారండి వంట చేయాలి అనేసి. కార్లు అవి ఆపుతారు, వెహికల్స్ ఆపుతారు అనమాట. చూడండి ఎలాగ ఆపుతున్నారు. ఎవరైనా జంతు బళ్ళు అవి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి వంట చేస్తారనమాట. మీరు రేటు కాంట్రాక్ట్ మాట్లాడుకొని వాళ్ళ చేత చేయించుకోవచ్చు, లేకపోతే మీరే చేసుకోవచ్చు అండి. వంట సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుందండి, మొత్తం ఇక్కడే దొరుకుతుంది వంట సామాగ్రి అంతా. చూడండి ఎంతమంది ఉన్నారు. వంటకు కావాల్సిన రైస్ ఇలాంటివి మీరు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే వీళ్ళని తెమ్మన్నా వీళ్ళు తెస్తారండి. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ ఒక చిన్న టోల్ గేట్ ఉంటుందండి. మనం ఏంటంటే వెహికల్స్కి ఇక్కడ మనీ కట్టాలన్నమాట. అదే 2 వీలర్ అయితే 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుందండి. 4 వీలర్ 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. చూడండి, ఆడవాళ్ళందరూ వాళ్ళే అనమాట వంట చేయడానికి. మనకి టోల్ దాటిన తర్వాత ఇవన్నీ కాటేజెస్ అండి, రూమ్స్ దొరుకుతాయి అనమాట. అంటే దర్శనం చేసుకుని వచ్చి కొంతమంది రూమ్స్ తీసుకుని ఇక్కడ ఉండి వంట చేసుకుని అన్నీ తిని సాయంత్రం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతారండి. ఈవినింగ్ 6 తర్వాత ఎవరు ఉండరండి ఇక్కడ. ఈవెన్ అర్చకులు కూడా ఉండరు అనమాట. అంటే అమ్మవారు సంచరిస్తుంటారని చెప్తారండి. కొంతమంది ఏంటంటే కాటేజెస్ తీసుకోలేని వాళ్ళు ఏంటంటే ఈ మామిడి తోటలు ఉన్నాయి కదండి, మామిడి తోటలు అక్కడక్కడ చిన్న చిన్న టెంట్లలాగా వేసి ఉంటాయి, గుడిసెలు. వాటి దగ్గర వంట చేసుకుని వాళ్ళు కూడా అన్నీ తిని ఇక్కడ బలి ఇచ్చింది నైవేద్యం పెట్టిందంతా ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారండి. మనకి ఈ రోడ్డు దాటిన తర్వాత చిన్న ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందండి. ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అనమాట ఘాట్ రోడ్డు. తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ ఏంటంటే ఈ పచ్చని వాతావరణంలో పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చూడండి, కాటేజెస్ ఎలా మనల్ని ఆపుతున్నారు కూడా ఇంకా వంట చేయడానికి అడగడానికి. ఇవన్నీ కాటేజెస్ అండి. కాటేజెస్ అన్ని రెంట్కి ఇస్తారనమాట.
ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్దని చెప్పాను కదండి. చిన్న ఘాట్ రోడ్ మొదట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఈ ఘాట్ రోడ్డు బ్యూటిఫుల్గా ఉంటుందండి, చిన్న ఘాట్ రోడ్ అయినా. అందుకని వీడియో కట్ చేయకుండా ఈ ఘాట్ రోడ్డు మటుకు రా ఫుటేజ్ పెడతానండి. చూశారు కదా ఘాట్ బాగుందో. ఘాట్ రోడ్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. అంతే, చిన్న ఘాట్. అప్పుడే వచ్చామండి. టెంపుల్ కింద భాగంకి వచ్చాం అన్నమాట ఇప్పుడు. గుడి కింద భాగంలో మనకి ఈ విధంగా విగ్రహాలు ఉంటాయండి. అండ్ ఆర్చ్ ఉందన్నమాట. ఆర్చ్ చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్చ్. ఈ ఆర్చ్ కింద నుంచి వెళ్తే మనకి కింద ఒక అమ్మవారి విగ్రహం ఉంటుందండి, అది చూడొచ్చు అనమాట. టెంపుల్ డెవలప్మెంట్ అది జరుగుతున్నదండి. టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా మెట్ల మార్గం మూసారనమాట. మెట్ల మార్గం లేకుండా పూర్వం ఇలాగ రోడ్డు నుంచి వెహికల్స్ అవి వెళ్ళేవండి. ఈ దారిలోనే ఇప్పుడు అందరూ నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఈ దారిలోనే వెళ్ళవలసి ఉంటుందండి. కింద ఒక అమ్మవారి విగ్రహం ఉంటుందని చెప్పాను కదండి. ఆ వెళ్ళే దారిలో షాప్స్ అవి ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ టాయ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ షాప్స్లోనే. మెట్ల మార్గంలో కూడా అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుందండి. ఎవరైనా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. కానీ మెట్ల మార్గం ఇప్పుడు క్లోజ్ చేశారండి. అంటే మెట్ల మార్గం గుడి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పాను కదండి, ఆ డెవలప్మెంట్ దృష్ట్యా క్లోజ్ చేశారన్నమాట. మనకి మెట్ల మార్గంలో మెట్ల మార్గంలో అమ్మవారి విగ్రహం ఉంటుందని చెప్పాను కదండి, ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, విగ్రహం చాలా కళగా ఉంది కదా. మెట్ల మార్గంలో విగ్రహం ఉందండి, చూడండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, మెట్ల మార్గం రిపేర్లో ఉందని చెప్పాను కదండి. ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా మనం పైన ఉన్న గుడికి వెళ్దామండి. తలుపులమ్మలావ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక చాలా డెవలప్మెంట్ ఉందండి ఇక్కడ. మెయిన్ దేవాలయంకి వెళ్తున్నాం అన్నమాట. ఇది మెయిన్ ఆలయం అండి. ఇది రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. అందువల్ల దర్శనం చేసుకోవడానికి పక్క నుంచి మెట్లు మార్గం ఏర్పాటు చేశారండి.
రెనోవేషన్లో భాగంగా మెట్లు ఏర్పాటు చేశారని చెప్పాను కదండి. ఇలా చాలా వైడ్గా మెట్లు బాగా ఏర్పాటు చేశారండి పైకి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. చేతిలో ఏముంటే అవి పట్టుకోవడానికి ట్రై చేస్తాయి అన్నమాట ఇవి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విధంగా ప్రతి ఫ్లోర్లోనే ఒక ఫ్లోర్ ఏర్పాటు చేశారండి. మరి ఇక్కడ ఏమైనా షాప్స్ పెడతారా, ఏమైనా పూజలుగా అన్నది నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మెయిన్ ఆలయం దగ్గరికి వచ్చామండి. ఇది బయట నుంచే చూపిస్తానండి, అంతరాలయం చూపించకూడదు కదా ఎవరికని. అందుకని ఇక్కడ నుంచి చూపిస్తానండి, దూరం నుంచి. ఇది మెయిన్ ఆలయం అండి. ఇదంతా ఇంకా డెవలప్ చేస్తున్నారండి. అంతరాలయం చూపించకూడదండి, చూపించట్లేదండి. ఫ్రెండ్స్, 5th ఫ్లోర్ పూర్తయిందండి. ఇదే అన్నిటికంటే టాప్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడే అంతరాలయం, అమ్మవారి విగ్రహం అది ఉంటుంది. ఈ ఫ్లోర్ పూర్తయింది, చూపిస్తాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నది అంతరాలయం అండి. అది చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు అన్నమాట. ఫ్రెండ్స్, టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ ఈ విధంగా ఉందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అంటే కామెంట్స్ మీకు ఏ విధంగా, అంటే ఇంకా డెవలప్ ఎలా చేయాలి అన్నది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఏ సబ్జెక్ట్స్ మీద మీకు వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి.